రుద్రా సార్, డ్రెస్కి బాగా మురికంటుకున్నట్టుంది. కొత్తగా పెళ్ళయిందా నీకు? సీను, వాడితో మాట్లాడకుండా తీసుకురా. ఇక్కడ సంతకం పెట్టు. టు బీ అక్యురేట్ డెంటల్ రికార్డ్స్ అవసరం. ఒళ్ళు మొత్తం కాల్చుకుంటే ఏం చేస్తారు మీరు ఈ ప్రింట్తో? ఇది రుద్ర ముందు చేసి కొట్టేసి దాచిపెట్టిన సంతకం. ఆ ముందు పెట్టిన సంతకాన్ని మన ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ రీక్రియేట్ చేశారు. వాళ్ళ సజెషన్ ప్రకారం దీని ప్రమోదని స్పెల్ చేయొచ్చు. ఒక వ్యక్తి మర్చిపోయి వేరే సంతకం ఎప్పుడు పెట్టగలడంటే, ఒకటి పేరు మార్చుకొని ఉండాలి, లేదా ఈ న్యూమరాలజీ అవి చూసి సైన్ మార్చి ఉండాలి. ఈ రెండు రుద్ర చేసే ఛాన్సే లేదు. కాబట్టి దీని వల్ల రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే, ఇది ఎవరి పేరు? ఈ సంతకం రుద్ర అందుకు చేయాలి. సార్, ఇదంతా మనందరి దృష్టిని మళ్లించడానికి చేసేయడమో నాకు అనిపిస్తుంది సార్. సార్ ఊరికే ఉన్నాను సార్. 3 నెలలుగా ఈ కేసుతో కుస్తీలు పడుతున్నాం. మళ్లించారనుకుంటే మళ్ళీ మొదటికే రావాలి. ఇది ఒక్కటే మనకి దొరికిన క్లూ. ఇది ఫాలో అవడమే మంచిది. మిగతావన్నీ చందమామ కథల్లో చిత్రంగా ఉన్నాయి. మెంటలేకపోతుంది సార్. మిస్టర్ సుభాష్, కర్ణ చెప్పిందే నిజం. మిస్లీడింగ్గా ఉన్నా దీన్ని ఫాలో అయిపోవడం బెస్ట్ అనిపిస్తాను. బట్ సార్, వ్యక్తిని వెతకడం అంటే ఓకే, ఒక సంతకంతో వెతికి పట్టుకోవడం అంటే, మన స్టేట్లో ఎంతమంది ప్రమోదులు ఉంటారు? అప్పుడు మనం దేశం మొత్తం వెతకాలి. ఖచ్చితంగా జనరలైజ్గా అయితే వెతకలేం. మన మెయిన్ సెంట్రల్ నోడ్ రుద్ర, మనం వాడి చుట్టూ గిరిగీసి వెతకాలి. అవన్నీ చదవడం మొదలెట్టాడని నాకు వాళ్ళే చెప్పింది. సడన్ గా ఆయన ఈ బుక్ చదవడం మొదలెట్టాడు. నాన్నగారు స్టాన్ఫోర్డ్ లో సెమినార్ ఇస్తుంటారు సార్. హలో హలో, నేను ఇన్స్పెక్టర్ కుమార్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీ నాన్నగారికి ప్రమోద్ ఎవరైనా పరిచయం ఉన్నారా? ప్రమోద్ అని నాన్నగారికి కూడా చదువుకున్న వాళ్ళు, స్టూడెంట్స్, కలీగ్స్. సార్ నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు. మేబీ అమ్మకి తెలిసి ఉండొచ్చు అనుకుంటా సార్. సరే ఒక్క నిమిషం, అమ్మకి ఫోన్ ఇస్తున్నాను. మేడం, మీకు ప్రమోద్ ప్రమోదే కదా, అతను మా ఆయనతోనే పనిచేశాడు. చేసేవారంటే ఇప్పుడు కదా మేడం? అవును, ఆయన జాబ్ ఎప్పుడో మానేశారు. ఎందుకో తెలుసా మీకు? సారీ, నాకు తెలీదు. మీరు ఇన్స్టిట్యూట్ లో అడిగితే తెలియచ్చు. ఓకే మేడం, థ్యాంక్స్. టీ కాఫీ? ఓకే, పర్లేదండి. ఇది రీసెంట్గా జరిగిన కాన్ఫరెన్స్ తాలూకు బ్రౌజర్. లెఫ్ట్లో ఉన్నది ఫార్మర్ సిఆర్ఓ నారాయణ. ఆర్మీ ఆఫీసర్కి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడే, ఆయనే మీరు అడిగిన ప్రమోద్. ఫైనల్గా ఒకటి దొరకట్రా సార్. ఆ టీ ఏదో స్ట్రాంగ్గా చెప్పండి సార్. ఆయన ఇంకా ఈ అడ్రస్లోనే ఉన్నారా లేక మారిపోయారా? మీకు విషయం తెలీదా? ఆయన ఈ మధ్యనే చనిపోయారు. ఎలా చనిపోయారు? న్యాచురల్ డెత్తే. సరే, ఆయన ఫ్యామిలీ ఎవరైనా ఉన్నారా? ఆయనకు వారసులు లేరు, వైఫ్ మాత్రమే ఉన్నారు. ఈ మధ్యనే బావి దగ్గర జారిపడి
హాస్పిటల్లో కోమాలో ఉన్నారు. ఆవిడ కండిషన్ క్రిటికల్గానే ఉంది. సార్ ఆ టీని క్యాన్సిల్ చేశాను సార్. డాక్టర్ ప్రమోద్తో క్లోజ్గా మూవ్ అయిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? శ్రీరామ్ గారని ఒకరున్నారు. పైన సైన్ ల్యాబ్కి వెళ్ళారంటే ఆయన మీట్ అవ్వచ్చు. మీరు వెళ్ళండి, నేను ఫోన్ చేసి చెప్తాను. థ్యాంక్స్. హాయ్ సార్, ఇన్స్పెక్టర్ కుమార్. ఏంటి చచ్చాకు కూడా టెన్షన్ పెడుతున్నాడా? జస్ట్ 2 years సీనియర్, కానీ భలే జాదూగాడు వాడు. సార్ ప్రమోద్ నారాయణ కిందే పనిచేశారా? అఫ్ కోర్స్ మీ అందరం ఆయన కిందే పనిచేశాం. బికాస్ హీ వాజ్ ద డైరెక్టర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. కమిన్. ప్రమోద్కి అస్సలు పడదు, ఎందుకంటే వాడే డైరెక్టర్ అయి ఉండాల్సింది. బట్ నారాయణ ఏదో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి డైరెక్టర్ అయిపోయాడు. ఏ పుస్తకాన్ని పూర్తిగా చదివే అలవాట్లేదేమో. బియా వద్దు సార్. యా, థ్యాంక్ యూ సార్. అవసరమా? ప్రమోద్ నారాయణకి రిపోర్ట్ చేయడం అసలు ఇష్టం ఉండేది కాదు. మీరంటున్నట్టు డాక్టర్ ప్రమోద్ నారాయణ కన్నా బాగా ఇంటెలిజెంటా సార్? మరి వాడి ఇంటెలిజెన్స్ ని ఎవరూ మ్యాచ్ చేయలేరు. ఈజ్ అ విజార్డ్. ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ MBBS లో హీ వాజ్ అ గోల్డ్ మెడలిస్ట్. అది అయ్యాక US వెళ్ళి న్యూరో సైన్స్ లో డాక్టరేట్ చేసి ఆ తర్వాత తమిళనాడు వెళ్లి సిద్ధ ఆయుర్వేదం నేర్చుకుని చివరిగా నానో మెడిసిన్ చదువుకున్నాడు, అందులోనూ యూనివర్సిటీ టాపర్. ఇవన్నీ పూర్తి చేసుకుని రీసెర్చ్ మొదలు పెట్టేసరికి ప్రమోద్ వయసు ఎంతో తెలుసా మీకు? హీ వాజ్ జస్ట్ 23. సార్ ఆయన పరిశోధనల గురించి ఏమైనా చెప్పగలరా? అది క్లాసిఫైడ్ మిస్టర్ కుమార్. నారాయణ పోయాక ఆ పోస్ట్కి ఏ తింగరోడు వస్తాడో నాకే తెలియదు. ఆ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయడం నా చేతుల్లో లేదు. ఏంటి సార్, పోలీసులు కూడా చెప్పకూడదా? ఇది సెంట్రల్ మిస్టర్. మీరు అడుగుతున్నది చాలా సెన్సిటివ్ విషయం. యుద్ధ రహస్యాలకి ఈక్వల్ అనుకోండి. సార్ ఈ కేసులో ఎన్నో రకాల కన్ఫ్యూషన్స్, సంబంధం లేని ట్విస్ట్లతో చాలా అయోమయంగా ఉంది. మాకు దొరికిన ఒకే ఒక క్లూ డాక్టర్ ప్రమోదే. ఇప్పుడు ఆయన కూడా ప్రాణాలతో లేరని తెలిసాక బ్లాంక్ అయిపోయాం సార్. ఇక మాకు ఇన్ఫర్మేషన్ దొరకకపోతే ఈ కేసు డెడ్ ఎండ్కి వచ్చినట్టే. వాట్ ఆర్ యూ సేయింగ్? మర్డర్? ప్రమోద్ని ఎవరైనా మర్డర్ చేశారా? లేదు సార్. లేక ప్రమోద్ ఎవరినైనా మర్డర్ చేశాడా? సార్ నేను మీకు ఈ కేసు గురించి చెప్తాను, మీకు ఏదైనా స్ట్రైక్ అయితే చెప్పండి. దాదాపు 6 months ముందు దేవి అనే ఆవిడ్ని గాంధీనగర్లో మర్డర్ చేశారు. ఈ హత్య చేసిన వాడి పేరు దీనా. వాడికి జిమ్ ట్రైనర్. జిమ్ ట్రైనర్ నాకు పరిచయం ఉంది. దీనా ప్రమోద్ ట్రైనర్. వాడితో చాలా క్లోజ్గా ఉండేవాడు. ఏమంటున్నారు సార్? దీనా ప్రమోద్ జిమ్ ట్రైనరా? యా. మేము అనుకునే దానికన్నా ఇందులో కనెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎలాగో తెలియట్లేదు, కానీ ఏదో విధంగా ప్రమోద్ వీటన్నిటిలోనే ఇన్వాల్వ్ అయ్యారు. 5 హత్యలు జరిగాయి. 5 కామన్గా ఉన్న విషయాలు, ప్యాటర్న్స్ మాత్రం చెప్తాను. ఒక వ్యక్తికి ఉన్న అలవాట్లు, వాడి బాడీ లాంగ్వేజ్ సడన్గా మారిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సాధారణంగా ఉన్నవాళ్ళు సడన్గా మరీ శుభ్రంగా ఉండడం మొదలు పెడుతున్నారు. అంటే ఒక వాటర్ గ్లాస్ని కూడా గుడ్డతో పట్టుకుని తాగుతున్నారు. ఇంకా స్మోక్ చేయడం మొదలెడుతున్నారు. అది కూడా నలుపైన సిగరెట్, స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ బ్రాండ్. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది, అమ్మాయిల్ని చూస్తే చూపే చాలా బ్యాడ్గా ఉంటుంది. 1 minute. ఎక్కడ పెట్టాను ఇది? ఇదేనా చూసి చెప్పండి. సార్ ఇదే సార్. ఇది ప్రమోద్ బ్రాండ్ కదా. ఇలా వాళ్ళ క్యారెక్టర్ బోత్ ఫిజికల్ గాను సరే, సైకలాజికల్ గాను సరే ఎలా మారిపోతుందో ఎవరికి తెలీదు. అలా మారిపోయిన కొన్ని రోజుల్లోనే వాళ్ళు హత్య చేశారు. ఆ హత్యని వాళ్ళు పోలీసుల దగ్గర నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో చేయట్లేదు. ఫింగర్ ప్రింట్స్ ఉంటున్నాయి, ఈజీగా కనిపెట్టేలాగే జరుగుతుంది. కానీ ఆ హంతకుడిని రీచ్ అయ్యి సరౌండ్ చేశామంటే అప్పుడు ఎలాగైనా కష్టపడి సూసైడ్ చేసుకుంటారు. ముందే ప్లాన్ చేసినట్టు ఒకటి చచ్చిపోతే ఇంకొకటి వస్తాడు. ఎలా అంటే ఇంకొకరి బాడీలో సార్ చెప్పినట్టు ఆత్మ ఆవహిస్తుంది. కానీ ఇప్పుడు జరిగిన హత్యల్లోనే నారాయణ మాత్రమే ఒక మోటివ్తో చంపబడ్డాడు. ఎందుకంటే ఆయన్ని మర్డర్ చేసినప్పుడు మాత్రమే గ్లౌజ్ వేసుకున్నారు. ఇందులో ప్రమోద్ని ఎలా కనెక్ట్ చేస్తున్నారు మీరు? చాలా సింపుల్ సార్. ఇప్పుడు మేము చివరిగా పట్టుకున్న హంతకుడు ముందు ప్రమోద్ని సంతకం పెట్టి ఆ తర్వాత కొట్టేసి వాడి పేరుతో చేశాడు.